హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఇందులో మనకి వన్యప్రాణుల సంస్థ అనేది ఉంటుంది కదా. ఇందులో అయితే కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. 10th క్లాసు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ఇండియా వైజ్గా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇందులో టెక్నీషియన్స్, అసిస్టెంట్, అటెండరు, కుక్కు అండ్ ఆల్సో డ్రైవరు, ల్యాబ్ అటెండర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనం దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో అయితే వెంటనే అన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. అండ్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ చేసి పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ నెక్స్ట్ మంత్ జనవరి లోపు మనకి ఏంటంటే ఆఫర్స్లో వస్తున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్ మింత్రాలో. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి, లేకపోతే వదిలేండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి ఇక్కడ. సో ఇక్కడైతే చూసేయండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా. ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో అయితే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. ది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ ఈజ్ ప్రైమరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వర్కింగ్ టువర్డ్స్. మనకి ఇందులో ఎలా అంటే ఇన్వైట్ అప్లికేషన్స్ ఏంటంటే ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఇండియన్ సిటిజన్స్ అని అయితే అడుగుతున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోమంటున్నారు. నార్మల్గా అప్లై అనేది చేయొద్దని వేస్తున్నారు. సో మనకి ఏంటంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కిందనైతే ఇచ్చారంట. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ పోస్టు, పే మ్యాట్రిక్స్ అండ్ పోస్ట్ అండ్ కేటగిరీ అండ్ మనకి ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషను అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు ఫస్ట్ పోస్ట్లో అయితే. ఈ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టార్టింగే 34,000 నుంచి 1 lakh అబౌవ్నే మనకి శాలరీ అనేది ఉంటుంది. అండ్ మనకి ఏంటంటే ఇది గ్రూప్ బి క్యాడర్ కింద అయితే వస్తుంది. సో కొన్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉంటాయి కదా, ఇవి గ్రూప్ బి నాన్ గెస్టేటెడ్ లెవెల్లో అయితే ఉంటాయి. సో ఇదేంటంటే ఫస్ట్ క్లాసు బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి బీఎస్సీనే చేయొచ్చు, లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో నార్మల్ బ్యాచులర్ డిగ్రీలో అయితే బీఎస్సీ ఉండాలి, ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అండ్ ఇంకా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. సో దీనికైతే మనకి వీళ్ళకి సేమ్ 34,000 శాలరీ స్టార్ట్ అయ్యి 1,12,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు లేదా బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో అదొకటి. అండ్ మనకి ఇంకా సేమ్ టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నీ కూడా మనకి ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడైతే చూడండి, టెక్నీషియన్స్ ఫీల్డ్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్స్ ఉంటారు కదా. ఈ టెక్నీషియన్స్ ఏంటంటే గ్రూప్ సి క్యాడర్ కింద అయితే వస్తుంది. వీళ్ళకి స్టార్టింగ్ 20K నుంచి 63K వరకు అయితే శాలరీ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. విత్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్ని పోస్టులకి కూడాను. దీనికైతే 10+2 లేదా 12th సైన్స్ సబ్జెక్ట్ అనేది అంటే ఇప్పుడు ఎవరైతే ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, బైపీసీ చేసిన వాళ్ళు మెయిన్ సబ్జెక్ట్స్ అందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉండాలి. మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. సో అది ఒకటి అడుగుతున్నారు ఈ టెక్నీషియన్స్ ఫీల్డ్ డిపార్ట్మెంట్లో ఇది. అండ్ ఇంక ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉంది కదా. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసరికి ఏంటంటే 20,000 నుంచి 63,000 వరకు అయితే పర్ మంత్ అనేది ఉంటుంది. గ్రూప్ సి క్యాడర్ కింద వస్తాయి. అండ్ ఆల్సో దీనికి 10+2 ఇచ్చారు. సో 10+2 ఇచ్చేసి మనకి టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలంట. సో ఇంకొకటి ఇక్కడ చూడండి,
డ్రైవరు మనకి ఏంటంటే ఈ డ్రైవర్ పోస్టులు ఏంటంటే 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. వీళ్ళకి సేమ్ శాలరీ 19,900 నుంచి 63,000 వరకు అయితే పర్ మంత్ అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే కుక్ వాళ్ళకి కూడా సేమ్ శాలరీ 19K నుంచి 63 వరకు అయితే ఉంటుంది. అండ్ హై స్కూల్ విత్ డిగ్రీ డిప్లొమా కుకరీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో మనకి కుకింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే సర్టిఫికేట్ కోర్స్ చేస్తారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ ల్యాబ్ అటెండర్, ఈ ల్యాబ్ అటెండర్ ఏంటంటే గ్రూప్ సి కింద వస్తుంది. వీళ్ళకి 18,000 నుంచి 56,000 వరకు అయితే పర్ మంత్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే 10th అండ్ ఇంటరు సైన్స్ సబ్జెక్టు 60% మార్క్స్ అనేది ఉండాలి. సో ఈ 10th ఇంటర్లో ఏంటంటే మీకు సైన్స్ సబ్జెక్ట్ ఉండి 60% మార్క్స్ ఉంటే ఖచ్చితంగా మీరు దీనికైతే ఎలిజిబుల్. ఇవి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. శాలరీస్ అయితే వీళ్ళకి 18K నుంచి 56K వరకు అయితే వస్తుంది. సో అది అండ్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ద మినిమం ఏజ్ బట్ నాట్ మోర్ దెన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ మనకి ఈ ఉంటుంది కదా. ఈ January 6th వీళ్ళు ఏజ్ క్యాల్కులేషన్ అనేది చేస్తారంట. సో మనకి ఇక్కడ ప్రతి దానికి కూడా ఇక్కడ చూడండి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఎంత ఇచ్చారు, మనకి ఇక్కడైతే ఏమీ ఇవ్వలేదు. బట్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి అని అయితే అంటున్నారు. సో మనకి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి కదా. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో అది అండ్ మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకునేసరికి ఇందులో లాస్ట్ డేట్ ఎప్పుడు మనకి అప్లికేషన్ January 13th లోపు మనం అప్లై అనేది చేయాలి. దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ ఏమీ చేయనవసరం లేదు. ఆఫ్లైన్లోనే వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అనేది పంపించాలి మనం. ఇది అడ్రస్. ఈ అడ్రస్కి అనేది మనం పోస్ట్ ద్వారా మన యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అనేది పంపించాలి. విత్ వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మన సర్టిఫికేట్స్ అన్నీ కలిపి జిరాక్స్ కాపీస్ అన్నీ కలిపి వీళ్ళకి పోస్ట్ ద్వారా మనకి January 13th బిఫోర్ లోపు ఎప్పుడైనా సరే పంపించవచ్చు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా సో ఇది అప్లికేషన్ ఫాము, ఫొటోసు, మీ యొక్క ఫుల్ నేము, మీ క్యాస్ట్, ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అన్నీ ఇచ్చేసి ఈ అప్లికేషన్ ఫాము మీ దగ్గర ఉండే సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ వీళ్ళకి పంపించండి. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.